గూస్బమ్ సీన్స్ తగ్గినా సరే లాస్ట్ 40 minutes ఒక ప్రాపర్ స్టోరీ, ఒక ప్రాపర్ ట్విస్ట్, ఒక ప్రాపర్ ఎండింగ్ అయితే ఇచ్చుకున్నారు. దాని వరకు 100% న్యాయం చేశారు. బట్ కాకపోతే ఏంటంటే పార్ట్ వల్ల కొంచెం హర్రర్ టైప్ అలాంటి సీన్స్ కొన్ని పడతాయి భయపడే వాళ్ళు. అలాంటి కొన్ని మిస్ అయినా సరే ఒక స్టోరీ వైజ్ గా చేశారు. వాళ్ళు పెట్టిన ఫ్రాంచైజీ అయితే వాళ్ళు న్యాయం చేశారు. సినిమా అంతా కూడా నేచురల్ గా సింపుల్ గా అనిపిస్తుంది. ఇప్పుడు గ్రాఫిక్స్ అంతా కూడా మనకి విజువలైజేషన్ లో హెవీగా అనిపిస్తుంది. లేదు, విఎఫ్ఎక్స్ వరకు ఎక్కడ నెగిటివ్ అనిపించలేదు. మనకి ఏదైతే ప్రతిదీ సీన్ కూడా ఇప్పుడు ఫస్ట్ హాఫ్ లో ఒక రథం సీక్వెన్స్ ఉంటుంది, దాని వరకు చాలా బాగుంది. అండ్ యానిమల్ సీన్స్ కొన్ని ఉంటాయి, ఇప్పుడు పులిది కొన్ని సీక్వెన్స్ ఉంటాయి. అది ఎక్కడ కూడా గ్రాఫిక్స్ ఎక్కడ అనిపించదు. రియల్ పోలీస్ వాళ్ళు పెట్టుకున్నారు ఏమన్నా ఫీల్ అయితే వచ్చినప్పుడు ఎక్కడ గ్రాఫిక్స్ అలా ఏం అనిపించలేదు. గ్రాఫిక్ వర్క్ చాలా బాగుంది. మెయిన్ గా చెప్పాలి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఒక డైరెక్టర్ కాదు కానీ ఒక హీరోగా మాత్రం 100% న్యాయం చేశాడు. 100 కాదు 200% న్యాయం చేశాడు. జీవించాడు అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ వరకు పెద్ద సీన్స్ ఆయన పడకపోయినా సరే సెకండ్ హాఫ్ ఏదైతే ఒక గులిగా సీక్వెన్స్ ఒకటి, క్లైమాక్స్ సీక్వెన్స్ ఒకటి ఆయన ప్రారంభించి చేశాడు అనిపించింది. బట్ యాజ్ ఏ రైటర్ గా మాత్రం ఫస్ట్ హాఫ్ వరకు కొంచెం ఆ ఫిల్లర్ సీన్స్ తోని లేదంటే ఆ పత్యాపరాల సీన్స్ తో కొంచెం కామెడీ ట్రై చేద్దాం అనుకున్నా పెద్ద వర్కౌట్ అవ్వలేదు. అది వాటి వరకు లాగనిపించినా సరే మనకి ఏదైతే సెకండ్ హాఫ్ లో ఆ గులిగా సీక్వెన్స్ స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి ప్రాపర్ సినిమా చూసాం. అది కాంతారా. కాంతారా 1 లో ఉన్న హీరోయిన్ సెకండ్ లో వేరే కొత్త హీరోయిన్ తీసుకొచ్చారు కదా, వీళ్ళిద్దరి మధ్య యాక్టింగ్ కెమెరా లో ఫస్ట్ పార్ట్ లో మనకి పెద్ద హీరోయిన్ ఇంపార్టెంట్ సీన్స్ పెద్ద ఏముండవు. ఈ పార్ట్ లో కూడా ఫస్ట్ హాఫ్ వరకు పెద్ద ఇంపార్టెన్స్ ఏముండదు. ఏదో పెట్టుకున్నారు హీరోయిన్ ఉండాలి అన్నట్టు పెట్టుకున్నారు తప్ప సినిమాకి నెగిటివ్ అనిపించింది. ఒకనొక ఫస్ట్ 2 hours లో సినిమాకి హీరోయిన్ నెగిటివ్ అనిపించింది. కానీ లాస్ట్ 45 minutes వరకు సినిమాకి హీరోయిన్ బాలో ఆవిడకి పక్క ఇద్దరికి నేషనల్ అవార్డు కొడతారు. కన్నడ 100% ఇండస్ట్రీ. ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి మనకే ఈ లెవెల్లో ఉంది అంటే వాళ్ళ ట్రెడిషన్, వాళ్ళ సంప్రదాయం కాబట్టి వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ఆదరిస్తారు. అండ్ ఇండియన్ హిస్టరీ నుంచి వచ్చే నెక్స్ట్ 100 crores బడ్జెట్ ఫిల్మ్ అయితే చెప్పవచ్చు. తెలుగు సినిమాలన్నింటినీ కూడా కన్నడంలో ఉన్న స్థానికులందరూ కూడా వ్యతిరేకించారు అని చెప్పి ఇప్పుడు బాయ్కాట్ కాంతారా చాప్టర్ 1 అని చెప్పి విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతాయి. ఇప్పుడు సినిమా మీద ఇంపాక్ట్ పడే ఛాన్స్ ఉందంటారా? సినిమా రిలీజ్ అయింది కదా. ఫైనల్ గా సినిమా బాగుంటే ఎవరు ఆపలేరు అన్న. మీరు ఎన్ని బాయ్కాట్ చేసినా ఆపలేరు. అండ్ మెయిన్ గా ఇంకోటి ఏంటంటే మహా అయితే మనం బాయ్కాట్ అంటే మనకి బొక్కపడింది. ఎందుకంటే సినిమాలు మహా అయితే రిలీజ్ అవుతాయి ఇయర్ కి. బట్ మన సినిమాలు 40-50 అక్కడ రిలీజ్ అవ్వాలి. సో బాయ్కాట్ అంటే వాళ్ళు బాయ్కాట్ చేస్తారు. ఆగిపడింది. అది మెయిన్ ఇంకోటి ఏంటంటే సినిమా బాగాలేకపోతే మన లేదు, అదే ఆగిపోతుంది. కానీ సినిమా బాగుంది. సో సినిమా ఎక్కడైనా సినిమానే కాబట్టి ఒక కళగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఒక కళని మనం అభినందించాలి. కాబట్టి కళగా చూసుకుంటే మాత్రం మీరు పెట్టినప్పుడు న్యాయం చేస్తారు. ఆయన అయితే మీరు ఏదైతే కాంతారా 1% కూడా డిసప్పాయింట్ అవ్వరు. మీకు 1% మీకు కాంతారా 1 నచ్చినా సరే 100% కాంతారా 2 నచ్చుతుంది.